దేవుడే మీ దగ్గరకు వచ్చాడు. అలాగే ఆదాము దగ్గరికి మొదటిగా దేవుడే వెళ్ళాడు. వెళ్ళి దేవుడు అడిగే మొదటి ప్రశ్న ఏంటంటే, ఆదామా నువ్వు ఎక్కడున్నావు అంట. ఏమన్నాడు? నువ్వు నా లోకంలో ఉన్నావా, నా లోకానికి బయట ఉన్నావా? అప్పుడు ఆదాము ఏమంటాడు, ప్రభువా నీ స్వరం విన్నప్పుడు నేను దిగంబరిగా ఉన్నాను కనుక భయపడి ఈ చెట్ల చాటును దాక్కున్నాను అంటాడు. ఎందుకు చెట్ల చాటును దాక్కుంటున్నాడంట? తను చూసినప్పుడు తనకి దిగంబరిగా కనిపిస్తున్నాడంట. అందుకనే భయపడి చెట్ల చాటును దాక్కుంటున్నాడంట. ఎందుకు? తన మనసులో ఎవరో చెప్తున్నారు, ఇలా దిగంబరిగా ఉన్నట్లయితే దేవుడు నిన్ను ఎలా అంగీకరిస్తాడు, దేవుడు నిన్ను తీసుకుంటాడు, దేవుడి ముందు ఇలా నువ్వు నిల్చుంటావు, కాబట్టి నువ్వు దాక్కో, లేకపోతే అంజూరు పొగలతో కప్పుకో అని ఎవరో చెప్తున్నారు. అందుకే ప్రయాసపడుతూ దాక్కుంటున్నాడు తను. అప్పుడు దేవుడు ఏమంటున్నాడు, ఎందుకు భయపడుతున్నావు, ఎందుకు ప్రయాసపడుతున్నావు అలా అనట్లేదు. దేవుడు ఏమంటున్నాడు, నీవు దిగంబరివని నీకు తెలిపినవాడు ఎవడు? నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు? నేనెప్పుడు చెప్పలేదు నువ్వు దిగంబరివి, నువ్వు దిగంబరిగా ఉండడం చెడు అని నేనెప్పుడు చెప్పలేదే. నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు? నీకెవరు నీతో సంభాషణ చేస్తున్నారు? ఎవరు నాతో సంభాషణ చేయడం ఏంటి? నేనే కదా దేవుడా నీతో మాట్లాడుతుంది, నాతో ఇంకెవరు సంభాషణ చేయడం ఏంటి? ఇప్పుడు నేను నీతో సంభాషణ చేస్తున్నాను, నువ్వు రాకముందు నేను ఇంకెవరితో సంభాషణ చేస్తాను? నేనే కదా అనుకుని ఆ నేనులోనే సాతానుడు ఉన్నాడన్న విషయం ఆదాము తెలియట్లేదు. ఎవరున్నారు ఆ నేనులో? మనిషిలోకి ఎవరు ప్రవేశించారు? సాతాను ప్రవేశించాడు. ప్రవేశించి సాతాను అని పేరు మార్చేసి నేను అనే పేరు పెట్టాడు. ఏం పేరు పెట్టాడు? నేను. అందుకే మీరు ఏం చేస్తారు, ప్రార్థన చేసినప్పుడు ఎవరు ప్రార్థన చేశారంటారు? పాస్టర్ గారు నేను బాగా ప్రార్థన చేశానని అంటారు. మీరు ఏమైనా తప్పు చేసినప్పుడు ఏమైనా గొడవ పడినప్పుడు, పాస్టర్ గారు నేను గొడవ పడాల్సి వచ్చిందండి, అది కూడా నేను వాళ్ళు అలా ఉన్నారు కాబట్టి గొడవ పడ్డానండి అంటారు కదా. అవునా కదండి? ప్రతి దాంట్లో ఎవరిని పెడతారు ముందు? నేను అంటారు కదా. ఆ నేనులో ఎవరున్నారన్న విషయం మనకు కూడా తెలియదు. అందుకే దేవుడు అడుగుతున్నాడు, నీవు దిగంబరమని నీకు తెలిపిన వాడు ఎవడు అని. ఎవడు? ఆదాము చూసినప్పుడు ఆదాముకి వాడు కనిపించట్లా. ఎవరు కనిపిస్తున్నాడు? వాడు దేవుడు కనిపిస్తున్నాడు. ఎవడా వాడు? సాతానుడు. కరెక్ట్ చెప్పారు. ఎవరండి? ఇజ్జన్ గారు. ఆదాము సాతానుతో మాట్లాడుతున్న విషయం ఆదాము కూడా తెలియదు. మనం కూడా అంతే అండి. మనం సాతానుతో మాట్లాడుతున్న విషయం మనకు కూడా తెలియదు. మనం సాతానుతో మాట్లాడుతున్న విషయానికి లక్షణం ఏంటో తెలుసా? నేను చేశాను, నేను చేయలేదు, నేను ఉన్నాను, నేను లేను. ఎక్కడైతే నేను వస్తుంటుందో దాని అర్థం మనం సాతానుతో మాట్లాడే చెప్తున్నాం. ఆమె వాస్తవానికి మనం ఒక మట్టి పాత్ర అండి.